మీ తండ్రి గారి సమాధి దగ్గర ప్రార్థనతో మరో ప్రజా ప్రస్థానం మొదలుపెట్టారు. మీ నాన్నతో మీరేం చెప్పారు? మీ నాన్న మీకేం చెప్పారు? ఆ రోజు పొద్దున్నే వెళ్ళి నాన్న దగ్గర కూర్చొని, నాన్న నువ్వు వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాలలో ఈ కుటుంబం ఎన్ని కష్టాలు అనుభవించింది. ఈ రోజు వరకు కూడా అన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుని, ఈ 3 సంవత్సరాల్లో పడిన కష్టాల ముందు ఈ 3000 కిలోమీటర్లు నాకు ఎక్కువ అనిపించలేదు, కష్టం అనిపించలేదు. దేవా, ఎలాగైతే నువ్వు జోసెఫ్కు చెరసాలలో తోడై ఉన్నావో, ఈరోజు అమాయకుడు అన్న నిర్దోషి అయినా జైల్లో ఉన్నాడు. నువ్వు జోసెఫ్తో చెరసాలలో ఎలా ఉన్నావో అన్నతో కూడా ఉన్నావని నేను నమ్ముతున్నాను దేవా అని చెప్పి, నేను అనిలు ఎలాగైతే ఒక అద్భుతం చేసి జోసెఫ్ని నువ్వు చెరసాల నుంచి ఫ్రమ్ ప్రిజన్ టు ప్రిన్స్ ఎలాగైతే చేశావో దేవా, అలాగే నువ్వు అన్నని చెరసాల నుంచి తీసుకొచ్చి రాజుని చేసి ప్రజల సేవ కోసం తప్పకుండా వాడుకుంటావని పూర్తి నమ్మకం ఉంది దేవా అని నేను దేవునికి చెప్పడం జరిగింది. నా విశ్వాసం ఇది నువ్వు చేస్తావని నువ్వు ఇచ్చే ధైర్యంతో వెళ్తున్నాను దేవా అని నాన్నకి దేవునికి చెప్పి బయలుదేరడం జరిగింది. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం 3000 కిలోమీటర్లు ఈ బంధువులు గాని స్నేహితులు గాని ఎవరు చెప్పలేదా? చాలా కష్టం తల్లి, నువ్వు చేయలేవు, మానుకో, పెద్ద తపస్సు అవుతుంది, మీరు వారించలేదా? చెప్పారు, నా మంచి కోరే చెప్పారు. ఇది చాలా కష్టమమ్మా, నీకు అర్థం కావటం లేదు. బస్ యాత్ర అయితే సులభంగా ఉండేది నీకు, ఇది చాలా కష్టం, మళ్ళీ ఆలోచన చేసుకో అని చాలా చెప్పారు. కానీ జగనన్న ఈ పాదయాత్ర చేయడానికి తనకున్న ఉద్దేశం చాలా గొప్పదనిపించింది. ఈరోజు ప్రజలు పడుతున్న కష్టానికి మనం వెళ్ళి వారికి ధైర్యం చెప్పి, ఓపికగా ఉండండి, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది, మీరు నా కుటుంబము, రాజన్న ఎలాగైతే మీ బాధ్యత తన మీద తీసుకున్నాడో నేను మీకోసం నిలబడతాను, మీరు నాకు నానిచ్చిన కుటుంబము, నేను మీ పక్షాన ఉన్నాను, మీ కష్టాల్లో నేను మీకోసం పోరాడతాను అని జగనన్న ఈ పాదయాత్ర తనే చేయాలనుకున్నాడు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు నమ్మకము, ధైర్యము, నిరీక్షణ ఇవ్వడం.